ఈరోజు ఎవరికో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లి ఎవరికనుకుంటున్నారా? స్వయాన మన తెనాలి రాముడికే. ఈవిడ లక్ష్మమ్మ, శ్రీ శ్రీ తెనాలి రామగారి తల్లిగారు. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈమెను అమ్మ అనే పిలుస్తారు. అమ్మ ఈరోజు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎవరికైనా ఏవైనా పనులు చెప్పాలంటే సైగలు చేసి పురమాయిస్తున్నారు. అయ్యో అమ్మా, వధూవరులను పిలిపించరేమిటి? శుభముహూర్తం దాటిపోతుంది. ఇంకా ఎంతసేపు నేను ఎదురు చూడాలి? ఇదిగో అమ్మా, మీరు వింటున్నారా లేదా? అసలు రామ మన పిల్లవాడే కదా, వాడి కోసం ఎదురు చూడలేమా ఏంటి? వధూవరులను పిలిపించండి. ఒక పక్క శుభముహూర్తం దాటిపోతుంది అంటుంటే. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః. వీడు గుండప్ప, రామునికి ఎంతో ప్రియమైన మిత్రుడు. ఒరే, ఏమిట్రా నువ్వు? గంతలు మీ బొందుకు వేలాడుతున్నాయి, భలే బాగున్నాయి. అయితే ఏమిటి? తుంతుకోనా? దేనికి? ఆదుకుంటానికి తుంతుకుంటానులే. నిన్ను అసలు వెళ్ళు. సంభావన ముట్టలేదు, వీడి గంటలు కావాలట, గంటలు. రండి రండి, తెనాలి రాముడికి కాబోయే వధువెవరో, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో ఒకసారి చూసొద్దాం. ఈవిడ పేరు శారద, రాముడి చిన్ననాటి నేస్తం. ఇప్పుడు రాముడికి కాబోతున్న సతీమణి. అయ్యో, వధూవరుల్ని పిలిపించరేమిటండి? అయ్యో లేమ్మా. రాముడు నీతో వివాహం కాదనుకొని పారిపోయాడు. అదన్నమాట. రాముడు నీతో వివాహం కాదనుకుని రాముడు నాతో పెళ్లి కాదనుకుని పారిపోయాడు. ఎత్తుకో దేవుడు, నన్ను ఎత్తుకో. నా బతుకింటిలా అయిపోయింది. నా రామ ఎక్కడున్నాడు? సమస్త పండితులు, అగ్రగణ్యులు, విశ్వవిఖ్యాతిగాంచిన మహాజ్ఞాని, మహావిద్వాంసులు, కవి సామ్రాట్టులు, సమస్త వేదాలను అవపోసన పట్టిన మహామనీషి, విజయనగర సామ్రాజ్యానికే గర్వకారకులు శ్రీ 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 పండిత రామగారు దర్బారులో ప్రవేశిస్తున్నారహో. పండిత రామగారికి జై! 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 పండిత రామగారికి ఎలా ప్రశంసించేది తమరిని? భాషలో మాటలు లేవనిపిస్తోంది. ఈ మానవ శరీరంలో స్వయాన ఏ దేవుడో వెలిశాడు. లోకంలో నలుమూలలా మీ కీర్తి ప్రతిధ్వనిస్తోంది. వీరే మన అష్టదిగ్గజులైన రామ. పండిత రామగారికి పండిత రామగారికి పండిత రామగారికి రామా, నన్ను రక్షించవా? నీ బంధువుని రక్షించరామా?
అయ్యో కుంభకర్ణుడి తమ్ముడా లేముందు నా గురించి ఆలోచించవా నువ్వు? ఈ మేక నన్ను నమిలి మింగేశాక రక్షిస్తావా ఏంటి? ఆ కంఠం రాముడి పిలకది. దాని పేరు బంధువు. దాని మాటలు కేవలం రాముడికే వినపడతాయి. రాముడేదైనా ఇరకాటంలో పడబోతుంటే హెచ్చరించడం దాని అలవాటు. మరో 2 క్షణాలు ఆలస్యమై ఉంటే నేను ఈ పాటికి ఆకలి మీద నా మేక పొట్టలోకి చేరేవాణ్ణి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో దేవుడు ముందే రాసుంచాడు. జరగరానిది జరగలేదు కదా, నీకు దుఃఖం ఎందుకు? నీ కండగా ఈ మహాకవి ఉన్నాడు బంధువు. నా నెత్తిన హాయిగా ఉన్నదానివి నిన్ను ఎవ్వరూ చంపలేరు. కానీ రామా, సర్లే వదిలే, బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? మరి చేయి చాచి ఆ మామిడి పండు తుంచుకోవచ్చు కదా రామా. ఏ మాటలవి? అది ప్రకృతికి అవమానం కదా. ప్రకృతిని అవమానించడమా? అంతే కదా మరి. ప్రకృతి నియమం నీకు తెలీదా బంధు? ప్రతి జీవితానికి ఓ అంతం ఉంటుంది. ఈ మామిడి పండు రూపం చూస్తుంటే నాకు తెలిసిపోయింది, చెట్టు మీదనే దీని జీవితం పూర్తయింది. ఇది స్వయంగా వచ్చి నా వల్లనే పడిపోతుంది. అంటే ప్రకృతి మాత స్వయంగా తలపెట్టిన పనిది. దీనికోసం నేనెందుకు శ్రమ పడాలి చెప్పు? నీలాంటి సోమరిపోతూ దిక్కుమాలిన వ్యక్తికి పిలకగా ఉన్నానే నా కర్మ. సిగ్గు. సిగ్గుపడాల్సింది నేను. ఓ మహారాజు గారింట రాజకుమారుల్లో పుట్టవలసిన వాడిని నేను. కానీ పుట్టింది ఎక్కడా? తెనాలనే ఊరిలో, అది గొర్రెల మధ్యలో. అసలు ఇది న్యాయమేనా? సరే వదిలే, కాసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి కావాలా నీకు? ఆ ఇందులే సంబడం. అటు చూడు, నీకోసం స్వయాన యమరాజు తన దూతను పంపించాడు. నిన్ను మిత్రుడు అందానికి నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా? ఎవరి గురించి కాకున్నా కనీసం శారద గురించైనా ఆలోచించవా? నువ్వు పాలిపోయావని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? తెలుసు, బాగా తెలుసు. మరి నా మాటో? అయినా శారదని పెళ్లి చేసుకుంటావా అని నన్ను ఎవరైనా ఒక మాటైనా అడిగారా? నువ్వు శారద చిన్ననాటి మిత్రులే కదా, నువ్వే కదా అన్నావు నువ్వు తన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావని. అన్నాను గుండప్ప, అన్నాను. కానీ ప్రేమకి వివాహానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు మాట చెప్పు చూద్దాం. ఈ లోకంలో అన్నిటికన్నా ఖరీదైన వస్తువేది? బందలు తొక్కుతులేద్దులా? మంగళసూత్రాలు. భర్తగా జీవితాంతం దాని వాయిదాలు నేనే చెల్లించాలి. తనదే ఉంది, తన మెడలో మంగళసూత్రాలు వేసుకుని కూర్చుంటుంది. కానీ జీవితాంతం ఇంటి బరువు బాధ్యతలు మొయ్యాల్సింది నేనే కదా. నన్ను చెప్పని గుండప్ప, నన్ను చెప్పని. అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడల్లా తనే నాకు ఆశ్రయం ఇచ్చేది. నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా పాపం తనే వాళ్ళ నాన్నగారి దగ్గర దొంగిలించి మరీ నాకు ఇచ్చేది. ముందు నేను చెప్పేది విను. ఎప్పుడైనా నాకు ఒక సమస్య వచ్చిందంటే తనే నాకు అండగా నిలబడేది. అందుకోసం తనకి ఏం చేయాలి? నువ్వే చెప్పు, ఏం చేయాలో? జీవితాంతం తనకి ఉడిగం చేయాలా? వెనక్కి తిరిగి చూడు. వెనక్కి. అబ్బా, వెనక చూడడానికి ఏముందని? అదేదో శారద వచ్చి నా వెనక నిలబడినట్టు. వెనక నిలబడింది. ఏం మాట్లాడుతున్నావు? శారద, నువ్వెప్పుడొచ్చావు? మనకు తెలియలేదు కదా. ఆహా, నువ్వు ఈ దుస్తులు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు బాగా తెలుసు కదా ఏడుస్తుంటే నీ మొహం అస్సలు బాగుండదని. వీణ్ణి కాదు, నన్నెత్తుకో అన్నాను. నన్నెత్తుకొని ఈ ఓడితో నన్ను ఆ చెట్టుకు ఊరేసే. ఇలా బతుకుండడం కంటే చచ్చిపోవడమే నయం. అయ్యో దేవుడా, నేను చేసింది తప్పే, క్షమించమని కూడా నిన్ను అడిగానుగా. ఎప్పుడు చెప్పావు? నేను అడగలేదా? అయితే ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించవా? తప్పైపోయింది. అదేంటంటే వివాహం అని చెప్పగానే నాకు చాలా భయం వేసింది, అందుకే అలా పారిపోయి వచ్చాను. అయినా నీకు బాగా తెలుసు కదా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ శారద. ఇక నా వివాహం కూడా ఎప్పటికైనా నీతోనే. ఇప్పుడు ఏమీ లాభం లేదు లామా. ఇక వివాహ ముహూర్తం దాటిపోయిందిగా. ఇక పురోహితుడు పాలిపోయిన తాదు. అమ్మా, మీకు ఒక నమస్కారం. నన్ను వెళ్ళనివ్వండి తల్లి, వెళ్ళనివ్వండి. ఆ రామ ఎప్పటికీ తిరిగి రాడమ్మా. అయినా నీలాంటి అమ్మే నాకుంటే నేను కూడా పారిపోయేవాడిని. రామ మాత్రం ఎందుకు తిరిగి వస్తాడు తల్లి? చాలా పెద్ద పండితులు ఆ తాతాచార్యుల వారు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజపురోహితులు. నేను వారి గోష్ఠికి హాజరు కాకపోతే నన్ను చంపేస్తారు. మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై!
తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాత్ములు మహితాత్ములు మహా పండితులు సుప్రసిద్ధ జ్యోతిషాచార్యులు ఆచార్యుల్లో అగ్రగణ్యులు వీరు నేరుగా భగవంతునితో మాట్లాడగలరు. దేవలోకంలో అందరూ వీరినే కొనియాడుతారు. వీరి ప్రతి పని అందరికీ దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మన ప్రియతమ మహాచార్యులు తాతాచార్యులు. ఆయుష్మాన్ భవ. శ్రీకృష్ణ భగవానుడి కృప, వారి ఆశీర్వాదం మీపై ఎప్పటికీ ఉండాలి. భక్తులారా, క్రితం రాత్రి మా ముందు ఆ మహాశివుడు సాక్షాత్కరించాడు. మహాశివుడు మమ్మల్ని నేరుగా అడిగాడు, ఏమిటి నీ కోరిక అని. దానికి మేమన్నాము, ఓ మహాశివ, ఈ తాతాచార్యుడు తన భక్తుల సుఖ సంతోషాలు కాక మరింకేం కోరుకుంటాడు? నువ్వు మాకేదైనా వరం ఇవ్వాలని అనుకుంటే కేవలం ఒకే ఒక్క వరం ఇవ్వు. మా భక్తులందరూ సుఖంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. శుభమస్తు. అలా ముహూర్తం దాటిపోతే ఏమైంది గుండప్ప? ఈ లోకాన్ని సృష్టించే ముందు భగవంతుడు ఏదైనా ముహూర్తం చూసుకున్నాడా? బిడ్డని ప్రసవించే ముందు ఏ తల్లైనా మంచి ముహూర్తం చూసుకుంటుందా? ఆ సూర్య భగవానుడు ముహూర్తం చూసుకునే ఉదయిస్తాడా? అయినా వివాహం ఎప్పుడు జరగాలన్నది విధి నిర్ణయిస్తుందంటారు కదా. మరి ముహూర్తాల గోలేమిటి చెప్పు? ఈ పిచ్చి పిచ్చి వాదనలతో శారదని పదేయొచ్చు, అమ్మని కాదు. ఈ రోజు అందరి ముందు నీ ఒళ్ళు పచ్చదవుతుంది. అమ్మ నిన్ను వదలదంతే. శారదా, ఒక మాట విను. నేను ఒక పని చేస్తాను. నేను బజార్కి వెళ్ళిపోతాను. అమ్మకి ఏం చెప్తానంటే వివాహం ఏర్పాట్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయానని. సరేనా? అయ్యో, నేను తప్పకుండా ఇంటికి వస్తాను. నా మాట నమ్ము. మీరిద్దరూ ఇంటికెళ్ళి అమ్మకి నచ్చ చెప్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. నాతో షరతుంది, గుండప్ప మీతో పాటొస్తాడు. ఎందుకు? నా మాట మీద నమ్మకం లేదా? లేదు. అది ముందే చెప్పొచ్చుగా. రారా గుండప్ప. మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి ఎక్కడికి చూసుకుని వెళ్తున్నావు మూర్ఖుడా? గురువు గారిని కలవాలి మహానుభావ. ఆయనకి ఆగ్రహం వస్తే నువ్వు ఇక్కడికిక్కడే భస్మం అయిపోతావు తెలుసా? శాంతించు వత్స. వీరు మా భక్తులు. చెప్పాం కదా వీరి గురించి మీ ఇద్దరికి. గుర్తొచ్చింది, సొమ్ము పొందే మార్గం, శాంతి పరిచే మార్గం. నీ గుండెల్లో నొప్పిగా ఉంటుంది కదా భక్త. మా గురువు గారికి అంతా తెలిసిపోయింది. నిజానికి దివంగతులైన మీ తండ్రి గారి ఆత్మ ప్రతి రాత్రి వచ్చి నీ ఛాతీ మీద ఎక్కి కూర్చుంటుంది. అందువల్లే నీ గుండెల్లో అలా నొప్పిగా అనిపిస్తుంది. అయ్యో భగవంతుడా, కంగారు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడు మా పరమ పూజలైన గురువు గారి శరణు కోరు వచ్చావు కదా, అంటే నీ జీవితం గంగ పాలే. పానుపు, నీ జీవితం పూల పానుపుగా మారుతుంది. ఇదిగో మీ తండ్రి గారి ఆత్మశాంతి కోసమని మా పరమ పూజ్య గురువు గారు మీ తండ్రి గారి కోసం శాంతి పూజలు జరిపించాలి కదా. అది జరిపించడానికి కావలసిన ఈ సామాగ్రి నువ్వు 2 మణుగుల గోవు నెయ్యి, సగం మణుగు బాదాం పప్పులు, ఎండు ద్రాక్ష, జీడిపప్పులు, పాలకోవాతో చేసిన మిఠాయి. మొత్తం సామాగ్రి ఇక్కడే చదువుతూ నిలబడితే మీ బంధువుల ఆత్మల మరో 4 వచ్చి నీ ఛాతీ మీదకి కూర్చుంటే మూర్ఖుడా. తమరి ఆజ్ఞ గురువు గారు. సుఖంగా ఉండు. మన గురువు గారిని మించిన దుష్టుడు, దుర్మార్గుడు, నీచమైన వ్యక్తి మరొకరు ఉండరు. పాపం చనిపోయిన షావుకారు తండ్రిని కూడా వదలలేదు, దురాశపరుడు. అయినా మనమేం చేయగలం? మనం చేయవలసిందల్లా ఈ పాపాత్ముడు చెప్పిన దానికి వంత పాటమేగా. ఇతను మాత్రం నేరుగా నరకానికే వెళ్తాడు. ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు గురువు గారు, మీలాంటి మహాగురువు సన్నిధికి చేరాక మా జీవితాలు ధన్యమయ్యాయి అనుకుంటున్నాం, అంతే. చూస్తున్నారా గురువు గారు, ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు కేవలం మీ దర్శన భాగ్యం కోసమే.
ఒక్క మాట సెలవివ్వండి, మిమ్మల్ని వేరే మార్గం నుంచి తీసుకువెళ్తాం. లేదు లేదు, అలా కాదు. ప్రతి భక్తుడికి మా దర్శన భాగ్యం తప్పక లభించాలి. మనం బజారులోంచి వెళ్లే మార్గానే వెళదాం. అలాగే వెళ్దాం గురువు గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కూరగాయలు మా పెరట్లో పడతాయా ఏంటి? ఇందులో కొన్ని పాడాయంటే నా బాధ్యత ఏముంటుంది? వెళ్ళు వెళ్ళు, డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదు. ఇలా చూడండి బాబు, ఓ పని చేస్తారా? ఈ కూరగాయల్లో బాగా వాడిపోయి ముదిరిపోయి పనికిరానివిగా ఉన్నాయో వాటిని కొంచెం ఈ సంచిలో నింపుతారా? కొంచెం త్వరగా కానివ్వండి బాబు, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఇస్తాను, తీసుకో తీసుకో. అవి చూడండి, అవి ఎంత నల్లగా అయిపోయాయో. ఇదైతే పూర్తిగా పాడైపోయింది, ఇది కూడా వేయండి. ఇదిగో తీసుకోండి, మీరు అడిగిన పనికి రాని వాడిపోయిన కూరగాయలు. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో పని చేయండి, ఈ సంచిని అక్కడ పక్కన పెట్టి ఈ కూరగాయల్లో ఏవైతే తాజాగా లేతగా బాగున్నాయో వాటి ధర ఎంతో చెప్పండి. మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి. వెళ్ళు, నీ కూరగాయలు అమ్మేదే లేదు, వెళ్ళు. అరే అలాగెలాగా అమ్మనంటావు? నేను కూరగాయలు తీసుకునే వెళ్తాను. అలాగా? నువ్వు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. ఏది కొంచెం తాకి చూపించు. అలాగా? అంత మాట అనేసావా? ఇదిగో మీ దుకాణంలో కూరగాయలు తీసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో. చూడు పంతులు, ఇప్పుడే చెప్తున్నా, మా కూరగాయలు ముట్టుకునే ముట్టుకోవద్దు, లేదంటే బాధపడతావు. మళ్ళీ అదే మాట? ఇదిగో చూడు, నీ కూరగాయల్ని ముట్టుకోవడమే కాదు వాటిని మెళ్ళలో కూడా వేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావో చెప్పు చెప్పు. ఈసారి కనుక నువ్వు వాటిని తాకావంటే నిన్ను వదిలిపెట్టేది లేదంతే. నేను మళ్ళీ వీటిని తాకాను. మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి. ఏమైంది? బెదిరిపోయావేం నా రౌద్ర రూపం చూసినందుక? అరే అరే, ఆయనకి ఏమైందంటారు? అయ్యో అయ్యో, మీరేనా చెప్పండి. అయ్యో అయ్యో, పడిపోయారేమిటి? నేను సాయం చేస్తాను, ఉండండి. అయ్యో, ఎందుకలా నన్ను చూసి పారిపోతున్నారు? ఏమైందండి మీకు? మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి, మహాగురు తాతాచార్యుల వారికి. ఏంటి? అలే పాముంది, నీ మెల్లో పాముంది. పాముందా? ఇలాంటి అందమైన దృశ్యం నీకు మళ్ళీ కనిపించదు. ముసలాడు బురదలో పడ్డాడు. నేను సాయం చేస్తాను. వెళ్ళవతలకి దుర్మార్గుడా! నీ ఆకతాయి పనులు ఎవరితో చేశావో నీకు తెలుసా అసలు? క్షమించాలి మహానుభావ, నేనేమీ కావాలని చేయలేదు. నీకేమాత్రం తెలిసినట్టు లేదు. నీ ఎదురుగా నిలుచున్నది ఎవరు? క్షమించాలి మహానుభావ,
నా ముందు నిల్చున్నది మీరెవరో నాకు నిజంగానే తెలియడం లేదు. మీ మొహం అంతా బురద బురదగా ఉందిగా. ఇంతకీ తమరు ఎవరు? ఓరి మూర్ఖ, మేమెవరో తెలీదా? మా అలౌకిక వ్యక్తిత్వాన్ని చూసి దేవతలు సైతం తల వంచుకుంటారు. మేమే పండితుల్లో అగ్రగణ్యులమైన మహాపండితులమైన తాతాచార్య. నీ కల్పనకు నీ ఊహకు అందరంత పెద్ద పండితులం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం ఆచార్య. కానీ మీరు నన్ను క్షమించాలి మహాశయ. మీరు గొప్పవాళ్ళు కావడం వల్ల నేను అల్పుణ్ణి అయిపోను కదా. ఏమన్నావు నువ్వు? అదేనండి, మీరైనా నేనైనా ఆ దేవుడు పుట్టించిన మనుషులం కదా. ఆయన దృష్టిలో చిన్న పెద్ద వ్యత్యాసం ఉండదు కదా. అదే విధంగా చూస్తే మీరు నేను సరి సమానమే కదా. నీకెంత ధైర్యం? నిన్ను నువ్వు మాతో పోల్చుకుంటావా? మాతోనా? ఆచార్యుడు తాతాచార్యుడితోనా? కూపస్థమండూకమా, నూతిలోంచి ఎప్పుడైనా బయటకొస్తే కదా అర్థమయ్యేది. ఇక్కడ నిలుచున్న ఈ మహాపండితుడు ఎవరు అన్నది. మా ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు. నీలాంటి వాడికి ఎటువంటి భవిష్యత్తు లేదు, వర్తమానము లేదు. ఈ ప్రపంచానికే నువ్వో చెదపురుగువి. మాతో వాదోపవాదాలు చేస్తావా? మాతోనా? మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారి పురోహితులం మేము. త్రికాల జ్ఞానులం, మహాపండితులం. మరి నువ్వో ఏదీ కాదు, ఎవరూ కాదు. నీలాంటి తుచ్చమైన వాడికి విజయనగరంలో అడుగుపెట్టే యోగ్యత కూడా లేదు. సరే, సవాలు విసురుతున్నాం మేము నీకు. సవాలు. నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని. నీకెలాంటి గతి పట్టిస్తామంటే, ఎలాంటి గతి పట్టిస్తామంటే నీ మునిమనవలు కూడా తలుచుకొని ఏడుస్తారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు మహాశయ. నేను అసలు పంతుల్ని గింతుల్ని కానే కాదు. ఈ రోజు నుంచి నేను ఈ పని మానేస్తాను. ఈ రోజు కాదు, ఇప్పుడే నేను ఈ పని మానేస్తాను. పెళ్లిళ్ళు తద్దినాలు అన్ని మానేసి యాచకం చేసుకుంటాను, వస్తులుంటాను. కానీ ఈ పౌరోహిత్యం మాత్రం చేసేది లేదు. అయ్యో రామా, నీ బుర్రకి పదులు పెట్టు, లేదంటే అమ్మ నీ భరతం పడుతుంది. నోరుమూయి వాచారుడా, కొంచెం నీ వాగుడు తగ్గించు. అయ్యో పోన్లే అమ్మా, ఎందుకంత కోపం? ఎంతైనా వాదు నీ కొద్దుకే కదా. ఉన్నదొక్కదు, తెలివిలేని వాదే అనుకో, కానీ ఏదో ఒక రోజు బుద్ధిమంతులు అవుతారులే నాలాగా. ఏమంటుంది? తీసుకురా. ఏం తీసుకురాను? అయ్యో నువ్వు జోళ్లు తీసుకురా. అత్తయ్య స్వయంగా రామాని వెతుక్కుంటూ వెళ్తుందట. ఒకవేళ రామాగాని కనిపిస్తే ప్రళయం వచ్చేస్తుంది, భూకంపం వచ్చేస్తుంది, ఆకాశం గర్జించి పిడుగులు నేల మీద పడిపోతాయంతే. పదింది నేల మీద పిడుగు పదింది. లామా ఎక్కడి నుంచి ఊదిపడ్డాదు? ఎత్తుకు. ఏమెత్తను? అరే ఇతన్ని పైకెత్తు. అలాగే వదిలేస్తావా ఏంటి? అయ్యో అయ్యో అమ్మ, ఏంటి నువ్వు? అమ్మా అయ్యో, అలసిపోయావమ్మా? ఏమంటుంది? దుర్మార్గుడా, దుష్టుడా, పనికిమాలినవాడా. ఏంటి నువ్వు అన్నది? ఆ మాటలు నావి కావు, అత్తయ్య అంటుంది. సోమరిపోతా, పని దొంగ, బుద్ధిహీనుడా.
శాపనార్థాలు చాలు గాని అసలు సంగతి ఏంటో చెప్పమను. శాపనార్థాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఏముంటుందంటే నీకేం పోయే కాలం అంత గొప్ప ప్రఖ్యాత పండితులు తాతాచార్యులతో పెట్టుకుంటావా? ఊరంతా నిన్ను వెలివేసింది. ఎవరు నీతో ఎటువంటి సంబంధమో పెట్టుకోరు తెలుసా? సిగ్గు లేకుండా నవ్వుతున్నాదమ్మా. నవ్వకి ఇంకేం చేస్తాను, అది నాకు మంచిదే కదమ్మా. ఊళ్ళో అందరూ నన్ను వెలివేశారు. అందరి దగ్గర నేను అప్పులు చేశాను కదా, వాళ్ళల్లో ఎవరు బాకీ కట్టమని నా దరిదాపుల్లో కూడా రారు. నీలాంటి స్వార్థపరుడెవడు ఉండడు. ఇంత పెద్ద విషయంలో కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు కదూ. అలా అంత అనంటోందా? లేదు, ఈ మాటలు నావి. ఇక మీద చెప్పుడు నీ మొహం నాకు చూపించుకు. అమ్మకా? కాదు, నాకు. ఇక నుంచి ఎటువంటి సంబంధము లేదు. మా అమ్మకి నాకునా? కాదు, మరిద్దరికి ఎటువంటి సంబంధము లేదు. అయ్యో కొంచెం ఆగు శారదా. అమ్మా అమ్మా, అయ్యో కొంచెం విను అమ్మా. అయ్యో లామా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆపు వాళ్ళని. ఒరే వదిలేరా, వెళ్ళని. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళరు. ఇలా చూడు, బాగా ఆకలిస్తుంది, రా వెళ్ళేదని తిందాం. పెళ్లి భోజనం మిగిలిపోయి ఉంటుందిగా, ఏమంటావ్? పద. అసలెవరికి మొహం చూపించే తాహత లేనివాడు మొహం మాత్రం ఎందుకు అడగాలి? పందుం పుల్లలు పాడైపోయాయి, అవతల పారేశాను. కొత్త పుల్లలు చెంబులో పెట్టాను, తీసుకో. కూరగాయల కోసం వెళ్ళావు, తలకి చేతులు తెచ్చుకున్నావు. ఇవన్నీ చేసి ఏం సాధించినట్టు? ఇక నుంచి ఎలాగో నువ్వు ఇంటి గుమ్మం దాటలేవు. తెలుసుగా, ఊళ్ళో అంతా నిన్ను వెలివేశారు. అయినా వెళ్తానంటే ఉతికిన బట్టలు నీ పెట్టి మీద పెట్టాను, తీసుకుని తొడుక్కో. రాబోయ్ బంధు, బయటికెళ్ళి నన్ను బహిష్కరించిన వాళ్ళ మొహాలు ఒకసారి చూసొద్దాం. నమస్కారం చిన్నమ్మా. ఎలా ఉన్నావు? అరే ఎలా ఉన్నావు చిన్న? అయ్యో దానా తెచ్చుకున్నారా? అయ్యో చూసావా రామా, నీ బహిష్కారం తడాక నీ మొహం కనిపించగానే అందరూ ఎలా తలలు తిప్పుకుంటున్నారో. అవునోయ్ బంధు, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. అటు చూడు, మన ఎదురుగా వస్తున్నది మన పంతులు గారేనా? చిరంజీవ చిరంజీవ చిరంజీవ. అది ఏమైంది అంటే ఇలా ఎడ్ల బండి కింద దాక్కుని కూర్చున్నారేమిటి పంతులు గారు? మండిపోతుంది ఎండ అని ఇలా నీడబట్టును కూర్చున్నాను. ఇప్పుడే ఒక పని గుర్తొచ్చింది, వెళ్తున్నాను. కాస్త ఆగండి, నిన్న పెళ్లిపీటల మీద నుంచి పారిపోయాను కదా, మీకు చాలా కోపం వచ్చి ఉండాలి. ఏం లేదులే. ఏయ్ కమండలం వదులు. పెళ్లి సామాగ్రికి పైకని తీసుకోనంటారా ఏంటి? దాందే ఉందిలే గాని ముందు నా కమండలం వదులు. అయితే పైకి వదులుకుంటున్నారా? నీ పెళ్లికి నా చదివింపులు అనుకో, ముందు నా కమండలం జరగలేదు కదండి. కాబోయే పెళ్లికి ఇచ్చాననుకో, దయచేసి నా కమండలం వదులు. అంటే మీరు అంటున్నది నేను మీకు బాకీ లేననేగా? అయ్యో నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళలేవు, చాలు. అలా అంటారేంటి? ఎంతో కొంత తీసుకోండి. తీసుకో, ఈ కమండలం నువ్వే తీసుకో. ఇదిగో ఇది కూడా. పంతులు గారు లేదు, విప్పన్లే, నా ప్రాణాలు తీయకు నాయనా, తీయకు. నమస్కారం అండి షావుకారు గారు. నమస్కారం.
తమరెవరండి? షావుకార్ గారు, నేను రామకృష్ణని. ఎడ్లు కొనడానికి మీ దగ్గర అప్పు చేశాను కదా. ఈ నేళ్ళైనా అసలు కాదు కదా, వడ్డీ కూడా ఇవ్వలేదు. మీరు నన్ను మర్చిపోవడం ఏమిటి? అంతకాల మహిమ బాబు. త్వరగా కానీ, నాకు సమయం లేదు ఇంకా. బాబు, ఏం జరిగిందంటే నిన్న స్నానాల గదిలో ఉన్నట్టుండి కాలు సారి తలకి దెబ్బ తగిలింది. ఏది గుర్తుండట్లేదు, అన్నీ మర్చిపోయాను. గుర్తే లేదంటే ఈ లెక్కలేమిటి? మీరెవరో కూడా నాకు తెలీదు. మీరు కూడా నన్ను మర్చిపోండి. నమస్కారం. అయ్యో షావుకార్ గారు, మరైతే బాకీ చెల్లిపోయినట్టేనా? జ్ఞాపక శక్తి లేనప్పుడు ఇంకే ఉంటుందండి. వెళ్ళొస్తానండి. అయ్యో భలే బాగుంది రామా, దెబ్బకి నీ అప్పులన్నీ తీరిపోయాయి. అవును, ఈ తాతాచార్యుడు మంచి పనే చేశాడు. సరే పద, చాలా అలసిపోయాను, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. అబ్బా బంధు, బాగా ఆకలిగా ఉంది. అమ్మ అయితే అన్నం పెట్టదు, ఏదన్నా కొనుక్కోవడానికి చేతిలో డబ్బు లేదు. ఈ రోజు నాకు ఉపవాసమే గతనిపిస్తోంది. ఇదిగో తిను. ఏం తెచ్చావు? భోజనం శారద పంపింది. నాకు ముందే తెలుసు ఎవరు ఎలా ఉన్నా శారద నా గురించి కంగారు పడుతుందని. ఇంతకీ శారద రాలేదా? లేదు, తను కోపంగా ఉంది. నీ మొహం కూడా చూడనంతోంది. సరేలే ఊరుకో, శారద అక్కడే ఉంది ఆ చెట్టు వెనక. నువ్వే ఊరుకో, తను ఆ చెట్టు కాదు ఈ చెట్టు వెనక దాక్కుంది. నిజం చెప్పేశానే. సరేగాని గుండప్ప, ఇందులో రొట్టెలున్నాయి, కూర ఉంది, పాయసం లేదేంటి? వెళ్ళి శారదని కనుక్కో, నా కోసం పాయసం ఎందుకు చేయలేదట? పాయసం ఎందుకు చేయలేదో చెప్పమంటున్నాడు. ఇదిగో తిను. పిచ్చి పట్టిందా? నేను శాకాహారిని. చర్మంతో చేసిన చెప్పు తింటానా? చిచి, ఏ మాత్రం సిగ్గులేదు. ఎంతకాలం బతకాలి బతుకు? ఎక్కడ పడితే అక్కడ పడక చేతికి అందింది తినేసేయడం. నా గురించి దిగులేదు సరే, మరి అమ్మ సంగతి ఏంటి? ఇలాంటి వాళ్ళని గంగలో తోసేయాలి. కొంచెం ఎక్కువైనట్లేదు? మరి ఇలాంటివన్నీ చూస్తుంటే కోపం అది కాదు, కూరలో కారం కొంచెం ఎక్కువైనట్లేదు? అయితే అది అందుకో, మంచి చెంబదుకో, తీసుకొని తాగు. చూడు గుండప్ప, ఇతనికి ఎవరి చింత లేదు. మా సంగతి సరే, నువ్వు స్నేహితుడివి కదా, నీ గురించైనా పట్టించుకోవాలి కదా. నీ కుటుంబం ఎంత కష్టపడుతుంది. ఆ షావుకారున్నాడే, వీళ్ల ఎద్దులు ముందే లాగేసుకున్నాడట. మళ్ళీ ఇప్పుడేమో ఒక్క రోజులో మొత్తం పొలమంతా దున్నేసి పంట పండించేయాలట. అప్పు కనుక సకాలంలో కట్టలేదంటే వీళ్ల ఇళ్లు కూడా లాగేసుకుంటాడట. దుర్మార్గుడు వాడు. నీకు తెలుసు కదా, గుండప్ప వాళ్ళ నాన్నకి ఆరోగ్యం అసలేం బాగోటం లేదంటే ఈ మధ్య. పాపం, వాళ్ళొక్క రోజులో అంత పెద్ద పొలం ఎలా దున్నుతారు? అదేంటి గుండప్ప, ఎప్పుడూ చెప్పలేదే? మిత్రుడంటావు, మిత్రుడితో నీ దుఃఖాన్ని పంచుకోలేవా? ఏముంది నీ చేతిలో? బంగారు నాణం. ఇప్పుడు మా దగ్గర ఇదొక్కతే మిగిలింది లామా. అలాగా, నా చేతికి వా నాణాన్ని. పాపం వాడికి సాయం చేయడం పోయి ఒకే ఒక్క బంగారు నాణెం ఉంటే అది కూడా లాగేసుకున్నావా? ఓరి భగవంతుడా, నన్ను ఎత్తుకుపో. ఈ లోకం నుంచి నన్ను ఎత్తుకుపో. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? నేను చెప్తుంది ఏంటంటే గుండప్ప, మనకు మంచి రోజులు వచ్చాయి కదా, పనిలో పనిగా ఇంటి రూపురేఖలు మార్చేసుకుందాం. దాన్ని పడగొట్టి కొత్తగా పెద్ద ఇల్లు కట్టించుకుందాం. అచ్చు మన ఆ షావుకార్ గారి ఇంటిలాగే విశాలంగా పెద్ద ఇల్లు. ఏమంటావ్? అవును, నిజమే. అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే కాళ్ళు నొప్పెడతాయని. అందుకే తన కోసం నేను 4 గుర్రాల రథం తయారు చేస్తున్నాను. దానికి సారథిని కూడా మాట్లాడుకున్నాను. కొంచెం ఎక్కువైంది కానీ బాగా పనిచేస్తుంది. కానీ అన్నట్టు గుండప్ప, ఇందాక నేను నీకు ఒక సంచి ఇచ్చాను పదిలంగా ఉంచమని. అది జాగ్రత్తగానే ఉంది కదా? ఇందులో ఉంది.
ఏంటి గుండప్ప నువ్వు చేస్తున్నది? ఇక్కడ జనాలందరికీ తెలిసిపోతుంది ఇంత ధనం మన దగ్గర ఉందన్నది. అప్పుడు మనం చిక్కుల్లో పడిపోతాం. రా ఇక్కడి నుంచి వెళ్దాం. ఆ బంగారు నాణం తీసుకొని నన్ను. అయ్యో దాన్ని వదిలేయ్. 1 అర నాణం జారి పడితే నీకు ఏం మునిగిపోతుంది? బోలెడంత ధనం ఉంది మన దగ్గర. పద పద. నిజంగా స్వర్ణమే. అయితే సలేలామా, నేను వెళ్ళొత్తా. అలాగే. అన్నట్టు లామా, నువ్వు చెప్పనే లేదు నీ దగ్గర ఇంత ధనం ఉందని. ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అసలు విషయం తెలీదు, కానీ ఊరి బయట మీ పొలంలో పెద్ద పెద్ద లంక బిందెలు పాతి పెట్టారు. ఏంది నువ్వు చెప్తున్నది? మా నాన్నగారి పొలంలో లంక బిందెలు దాచించాలా? మరి ఇంకేమనుకున్నావు? ఇవాళ అదను చూసుకుని నేను బంగారు నాణేలున్న బిందెలు తెచ్చుకున్నాను. రవ్వలున్న బిందెలు రేపు వెళ్ళి తెచ్చుకుంటాను. అందులో సగం నాది, సగం మీ నాన్నగారిది. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకెవ్వరూ ఈ నిధి గురించి పసిగట్టకూడదు. లేదంటే వాళ్ళు మనకంటే ముందు అక్కడికి వెళ్ళి నిధి కోసం ఆ పొలమంతా దున్నేస్తారేమో. ఆ పొలమంతా దున్నితేనే కదా ఆ నిధి ఎవరికన్నా దొరికేది. అర్థమైంది కదా? కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు చాలవు రామా. నేను నీకెంతో రుణపడ్డాను. అయ్యో, ఇందులో నేను చేసిందేముంది బాబాయ్? చెయ్యవలసిందంతా ఈ ఊరు జనమే చేశారు. రాత్రంతా మేలుకుని మీ పొలమంతా దున్నేశారు. దాంతో మీ సమస్య అంతా తీరిపోయింది. మీరు ధన్యవాదాలు చెప్పాలంటే వీళ్ళకి చెప్పండి. అరే ధన్యవాదాలు దేనికి? మొత్తం పొలమంతా దున్నించారు అసత్యాలు చెప్పి. మన ఊళ్ళో అందరికీ తెలుసు షావుకారు గారు, ఈ రామా ఎప్పుడు అసత్యం పలకడు. ఇక్కడ నిధి దాగి ఉందని అసత్యం చెప్పలేదా నువ్వు? ఏమాత్రం కాదు. కొన్ని రోజులకి ఇక్కడ పచ్చటి పంట పండుతుంది. అది గోపాల్ బాబాయ్కి నిధి లాంటిది కాదంటారా చెప్పండి? అసలు సిసలు నిధి అంటే ఇదే కదా పంతులు గారు. మన దేశంలోని రైతులంతా ఏటా పండిస్తుంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఇలాంటి షావుకారుల కారణంగా పేద రైతు కుటుంబాలకి 2 పూటల భోజనం దొరక్కపోవడమే కాదు, సమాజం కూడా వారిని ఆదుకోదు. ఇప్పుడు మనం చేయకపోయినా ఎప్పటికైనా ఈ అన్యాయాన్ని ఎదిరించి నిలిచే విప్లవకారుడు ఒకడు వస్తాడు. ఈ షావుకారుల లంకా దహనం చేసి ఇలాంటి పేద రైతుల్ని ఆదుకుని ఉద్ధరిస్తాడు. సరే అయితే, బాగా అలసిపోయాను. ఇప్పుడు నాకు కొంచెం విశ్రాంతి అవసరం. అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, ఇదేంటి? నువ్వు కూడానా? రాత్రంతా పొలం దున్నావా? నీ కూడా నిధి దొరుకుతుందనా? అయ్యో అమ్మా, ఒక్క మాట నన్ను అడుగుండొచ్చు కదా. అమ్మమ్మ, నీకు దండం పెడతాను. అమ్మా, నేనేం చేయలేదు. విను విను విను, నేనేం చేయలేదమ్మా, నీకు దండం పెడతాను.
ఎలా అనిపిస్తోంది? కొంచెం చప్పగా ఉంది, కానీ పర్వాలేదు, రుచిగానే ఉంది. ఇప్పుడు నేను నీ చేతిలో ఉన్న ఫలం గురించి మాట్లాడటం లేదు రామా. నేను అక్కడ నువ్వు కాసేపటి క్రితం రుచి చూసి వచ్చావే, ఆ ఫలం గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన పుణ్యకార్య ఫలం. అది సరే రామా, నువ్వు మాట చెప్పు. ఒక నిస్సహాయుడికి సహాయం చేసినప్పుడు నీకు ఏమనిపించింది? చాలా బాగుంది మునివర్య. ఎవరికైనా సాయం చేస్తే అందరికీ బాగుంటుంది. పైగా ఆయన మా మిత్రుడు తండ్రి కదా, వారికి సాయం చేయడం నా కర్తవ్యం కాదంటారా? మానవత్వం కూడా ఒక కర్తవ్యమే కదా రామా. ఆ కర్తవ్యాన్ని పాటించడం అన్నది నీ ధర్మం. నీ మిత్రుడు తండ్రిలా బాధపడుతున్న వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అలాంటి నిస్సహాయులకి, బలహీనులకి ఇప్పుడు నీ వంటి వారి అవసరం ఉంది. నువ్వు అలాంటి వారి కోసం ఏదైనా చేయొచ్చుగా? అయ్యయ్యో, ఏమంటున్నారు మునివర్య? నా మానాన్ని నేను బతుకుతున్న ఒక సాధారణ వ్యక్తిని. నా బతుక్కే దిక్కులేదు, నేను ఇతరులకి ఏం సాయం చేయగలను చెప్పండి? ఇది నువ్వంటున్నావా? ఇందాకే కదా నీ బుద్ధిబలంతో అంతటి ఘనకార్యం చేసొచ్చావు. నువ్వే కదా ఇందాక ఆ పొలం దగ్గర కొద్దిసేపట్లోనే ఆ షావుకారు అత్యాచారాలకు విరుద్ధంగా న్యాయ పోరాటం సాగించావు. అదేదో అనుకోకుండా జరిగిందిలే మునివర్య. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణుడి ప్రాణాల మీదకి తెస్తారా? సరే, ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకునే సమయం అయింది, నేను వెళ్ళొస్తాను. ఒకవేళ నేను నీకో ఉపాయం చెప్తేనో, దాంతో నువ్వు ఏమాత్రం కష్టపడకుండా జీవితాంతం విశ్రాంతి తీసుకోవచ్చునంటేనో? కష్టపడకుండానే విశ్రాంత? ముమ్మాటికి ధనం, గౌరవం, వైభవం ప్రతి ఒక్కటి దక్కుతుంది నీకు. ఇలాంటివన్నీ నీ దగ్గరుంటే అప్పుడు నీకు కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఏమీ చేయాల్సిన అవసరం ఉండదా? అందులో అనుమానం లేదు. అంటే అమ్మ, శారద ఇంట్లో వాళ్ళు నేను కష్టపడకుండా అందరూ మెచ్చుకుంటారా? నన్ను నువ్వు నమ్మాలి. అయితే వెంటనే ఆ ఉపాయం ఏమిటో చెప్పండి ప్రభు. అన్నిటికంటే ముందు నువ్వు కాళీమాత మందిరానికి వెళ్ళు. కాళీమాత పాదాలకి నమస్కరించి నిన్ను నువ్వు అర్పించుకో. ఇప్పుడు నేను ఒక బీజమంత్రాన్ని ఉపదేశిస్తాను, నువ్వు దాన్ని జపించాలి. నీ జీవన పరమార్థం ఏమిటో, ఆ విధాత నీకోసం సంకల్పించినదేమిటో నీకు పూర్తిగా బోధపడుతుంది. జై మహాకాళి. అమ్మా కాళీమాత, నువ్వు సకల జగత్తుకి అమ్మవి. మనస్ఫూర్తిగా నీకు నేను నమస్కరిస్తున్నాను. అయినా నీకు తెలియందేముందని? ఇక్కడ నీ సన్నిధికి నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నేను నిన్ను ప్రసన్నం చేసుకోవాలని వచ్చాను. నాపై దయచూడు తల్లి. నా సర్వస్వాన్ని నీకు సమర్పించుకోవాలని వచ్చాను. ఇందులో ఏదైనా తప్పొప్పులు జరిగితే నువ్వు నన్ను క్షమించాలి మాత. జై మహాకాళి. ఓం
జై మహాకాళి. అమ్మా జగజ్జనని కరుణించు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే నీ పాద పద్మాలకు ఈ రామకృష్ణుడి సాష్టాంగ నమస్కారం తల్లి. లేరామా, తలెత్తి చూడు. నేను నిన్ను చూడనమ్మా, నేను నిన్ను చూడలేనమ్మా. నీ ఉగ్ర స్వరూపాన్ని చూసేంతటి శక్తి నాకు లేదమ్మా. నీ కోమల సౌమ్య స్వరూపంలో మాతృ స్వరూపంలో దర్శనమివ్వమ్మా. అప్పుడు కానీ నేను నిన్ను నేరుగా చూసే సాహసం చేయలేనమ్మా. అమ్మా 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 జగన్మాత, నీకు శతకోటి వందనాలమ్మా. చిరంజీవ. చెప్పు రామా, ఏమి నీ కోరిక? నువ్వు కనిపించావు కదమ్మా. ఈ బ్రాహ్మణుడికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఒక మాట చెప్పనమ్మా, నాకింత త్వరగా నీ దర్శన భాగ్యం లభిస్తుందని నేను అనుకోనే లేదమ్మా. అందరూ అంటుంటారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వారిలో కొందరికో నీ దర్శన భాగ్యం లభిస్తుందని. కానీ నా విషయంలో నువ్వు గత కొన్ని జన్మలుగా నన్ను ఆరాధిస్తున్నావు. ఈ జన్మలో మరోసారి శ్రద్ధాభక్తులతో నిన్ను నీవు సమర్పించుకున్నావు. నీవు నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ప్రత్యక్షం కాక తప్పుతుందా రామా? ముందుగా ఈ రూపంలోనే రావచ్చు కదా అమ్మా. మహాకాళి రౌద్ర రూపంలో వచ్చి ఈ అమాయకుడిని అలా కంగారు పెట్టేవెందుకు? చూస్తున్నావుగా, ఇంకా భయంతో నా శరీరం మొత్తం ఎండుటాకులో ఎలా వణికిపోతుందో. నీకు భయం దేనికి రామా? నా రూపం చూసి పాపాత్ములు మాత్రమే అలా భయకంపితులవుతారు. ఎలాంటి కల్మషం లేని నీలాంటి వారు నేనంటే ఎందుకు భయపడాలి? అయినప్పటికీ భయపడతాం కదమ్మా, నీ బిడ్డలం కదా. అయినా నేను ఇప్పటిదాకా నీ గురించి కేవలం పుస్తకాల్లో తెలుసుకుని నీ ప్రతిమను విగ్రహాల్లోనే చూశాను. కానీ నీలో వాటన్నిటికంటే ఇంకా ఎంతో మాతృవాత్సల్యం ఉందమ్మా. అమ్మా నన్ను క్షమిస్తానంటే ఇప్పుడు నిన్నొక ప్రశ్న అడగాలని నేను ఎంతో ఉబలాట పడుతున్నాను. అది విని ఆగ్రహించమని అభయమిస్తావా? నిన్న ఆ ప్రశ్న అడిగే దుస్సాహసం చేయవచ్చంటావా? అడుగురామా, ఏమిటి నువ్వు అడగాలనుకుంటున్నది? ఏం లేదు. అదేంటంటే నీ రూపం చూస్తేనేమో విరాట రూపం కదా. సామాన్య మానవులకి కొంచెం జలుబు చేస్తే చాలు, వాళ్ళకున్న ఒక్క ముక్కుతోనే తలకిందులవుతూ ఉంటారు. నీకు ఇన్ని తలలున్నాయి, ఇన్నేసి ముక్కులున్నాయి. అమ్మ, మరి నీకొకవేళ జలుబు చేస్తే అప్పుడు నువ్వు అన్ని ముక్కులు ఎలా తుడుచుకుంటావు? అమ్మ నవ్వేసింది. ధన్యుడమ్మా, ధన్యుణ్ణి. అమ్మా, నేను అనుకోని సృష్టిలో ఇంతటి సౌభాగ్యం ఇంకెవరికీ దక్కి ఉండదు. నిన్ను సాక్షాత్కరించుకుని ఇలా నవ్వుతూ చూడగలిగానమ్మా. ఇలాంటి చిలిపి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వను రామా? ఇలాంటి ప్రశ్నలు కేవలం నీలాంటి కపటం లేని ఏ పాపము ఎరుగని భక్తుడే అడగగలడు. అయినా అలాంటి ఇబ్బంది గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నా చేతుల్లో ఉన్న ఈ 2 పాత్రల్లోంచి ఒకటి తీసుకోరామా. ఈ 2 పాత్రల్లో ఒక్కొక్క వరం ఇమిడి ఉంది. కుడివైపు పాత్రలో ఉన్న పెరుగులో జ్ఞాన సంపద దాగి ఉంది. ఇక ఎడమ చేతిలో ఉన్న పాత్రలో ఉన్న పాలలో ధన సంపద దాగి ఉంది. నీకేది కావాలో ఆరగించురామా.
ఏమిటి నువ్వు చేసిన పని? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. మరి నువ్వే ఆలోచించమ్మా. నేను ధన సంపద తాగిన పాత్ర ఆరగించి ఉంటే నాకు జ్ఞానం లభించదు. మరి జ్ఞానం లేకుండా ధన సంపద నిరర్థకం కదా. అలాగే జ్ఞాన సంపద పాత్ర ఆరగించి ఉంటే సంపద లేని జ్ఞానం ఉండే లాభమేమిటమ్మా? అందులో దారిద్ర్యం, ఆకలి తప్ప ఇంకేం మిగులుతాయి? ఏ మనిషికైనా ఆ రెండూ ఉండాలి కదమ్మా. విడిగా రెండు నిరర్థకమే కదా. నువ్వు చాలా చతురుడివి రామా. దానితో పాటు తెలివైనవాడివి కూడా. అయితే సరే రామా, ఈరోజు నేను నీకు ధన, జ్ఞాన సంపదలు రెండూ ప్రసాదిస్తున్నాను. సమస్త వేదాల పాండిత్యం, ఉపనిషత్ శాస్త్రాల జ్ఞానం నీకిస్తున్నాను. జీవితాంతం వైభవం, ఐశ్వర్యం నీకు తోడుగా నిలుస్తాయి. రానున్న రోజుల్లో తెనాలి గ్రామం నీ వల్లే ప్రసిద్ధికెక్కుతుంది. వెళ్ళిరా రామా, నా అండదండలు ఎప్పటికీ నీకుంటాయి. చిరంజీవ. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకు ఫలం దక్కాలంటే ఆ వృక్షం యొక్క వేళ్ల గురించి ఆలోచించు. వాటికి నీరు పోస్తే ఫలం దానంతటదే నీకు దక్కుతుంది. సమస్త వేదాల పాండిత్యం, ఉపనిషత్ శాస్త్రాల జ్ఞానం నీకిస్తున్నాను. జీవితాంతం వైభవం, ఐశ్వర్యం నీకు తోడుగా నిలుస్తాయి. తెనాలి గ్రామం నీ వల్లే ప్రసిద్ధికెక్కుతుంది. నీకు ఫలం దక్కాలంటే ఆ వృక్షం యొక్క వేళ్ల గురించి ఆలోచించు. వాటికి నీరు పోస్తే ఫలం దానంతటదే నీకు దక్కుతుంది. శారదా, నీ దగ్గరకు వస్తున్నాను.
మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 రాజాధిరాజు సమ్రాట్టులకే సమ్రాట్టు అగ్ర నరేషులు మహాబలి బాహుబలి విజయనగర సామ్రాజ్యానికే గర్వకారకులు రాజగంభీర రాజకులతిలక విజయనగరాధీశ మహారాజు కృష్ణదేవరాయల వారికి వీరాధి వీరులు జగదీశ్వరులు యుద్ధ విజయులు యుద్ధ కళా పారంగతులు సకల కళా కోవిదులు సత్యవాక్ పరిపాలకులు మహారాజ కృష్ణదేవరాయల వారికి ఆస్థాన తేజ రవితేజ సాహితీ భూపాల ప్రజామానస చోరులు గీర్వాణాంధ్ర పండితులు శ్రీ కృష్ణదేవరాయల వారికి మహారాజు గారికి. అవును అవును అప్పాజీ, ఈరోజు మా ఒంట్లో కొద్దిగా నల్లతగా ఉంది, అందుకే ఇలా. మహారాజా, నేనిప్పుడు మహారాజుకు జై అనబోయాను. అలాగా, జై చెప్పబోతున్నారా? మా ఆరోగ్యం గురించి మీరు అడుగుతున్నారనుకున్నాం. పర్వాలేదు, విషయం చెప్పండి. మహారాజు గారికి. మహారాజుకి జై చెప్పేశారు కదా, ఇవాటి కార్యకలాపాలంటే చెప్పండి అప్పాజీ. మహారాజా, మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగబోయాను. ఏమైంది మహారాజా మీ ఆరోగ్యానికి? అప్పాజీ, మాకు బాగా జలుబు చేసిందిలేండి. మీరు కార్యకలాపాలు చెప్పండి. మహారాజు గారి. ఇప్పుడే చెప్పాను కదా కొంచెం జలుబు చేసింది అని. ఇంకా మహారాజు గారి ఆరోగ్యం అంటున్నారేమిటి మీరు? విషయానికి రండి. మీ అనుమతి కోరాను మహారాజా. అంటే మహారాజు గారు అనుమతిస్తే దర్బారు కార్యకలాపాలు ప్రారంభించవచ్చా? ఇందాకటి నుంచి అదే చెప్తున్నాం కదా అప్పాజీ. కార్యకలాపాలు మొదలెట్టండి అన్నా మీతో. ఇంకా అనుమతి ఎలా ఇవ్వగలం? మహారాజుకి. మళ్ళీ మహారాజు గారికి అంటారేమిటి? మహారాజు గారికి ఏమైంది అప్పాజీ? ఏమైంది మహారాజు గారు? అది మన సైన్యానికి చెందిన సేనాపతి మహారాజా యుద్ధం చేసి తిరిగి వచ్చేశారు. అలాగా? అలా అనొచ్చును కదా. సేనాపతి తిరిగి వచ్చారని. సేనాపతి గారిని పిలిపించండి. సేనాపతి గారు హాజరు కావాలి. ప్రణామాలు మహారాజా. సేనాపతి గారు, తల వంచుకొని మీరు నిలబడ్డ తీరు చూస్తే మాకు అర్థమైంది మీరు యుద్ధంలో మరొక్కసారి పరాజితులయ్యారని. మేమెంతో చింతిస్తున్నా మహారాజా, కానీ తమరు నన్ను నమ్మాలి. ఎప్పటిలా మేమెంతగానో ప్రయాస చేశాం. మన సైనికులు ఎంతో ధైర్యంగా పోరాడారు. కానీ వారు ఈసారి కూడా వాళ్ళకి విజయం లభించలేదు మహారాజా. మహారాజా, మన సైన్యానికి ప్రతిసారి ఈ దుర్గతి ఎందుకు పడుతుందో నాకేమాత్రం బోధపడటం లేదు. బీదర రాజ్యాన్ని ఆధీనం చేసుకోవాలని దానిపై ఇప్పటికి ఎన్నోసార్లు దండయాత్ర చేశాం. ఎందుకంటే అక్కడ దుష్ట శాసకుడు మొహమ్మద్ షాహ్ బహమనీ బారి నుండి ప్రజలను విముక్తులను చేయాలనుకున్నాం. కానీ మహారాజా, ప్రతిసారి మన సైన్యానికి పరాజయమే ఎదురైంది. దీనికి కారణం తెలియదు. అంటే మీరన్నదాన్ని బట్టి బీదరు రాజ్యం కృష్ణానది అవతలి ఒడ్డున ఉంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఇక మన సైన్యం నావలపై, తెప్పలపై, ఓడలపై ప్రయాణించి అక్కడికి వెళ్ళి యుద్ధంలో ఓడి అవే నావలు, తెప్పలు, ఓడలపై వెనక్కి వచ్చేస్తోంది. అవును మహారాజా. సేనాపతి గారు, మీరింకోసారి దండయాత్రకు సన్నాహాలు చేయండి. కానీ ఈసారి కృష్ణానది దాటి మన సైన్యం అవతలి ఒడ్డుకి చేరగానే ఆ నావలన్నిటినీ, తెప్పలన్నిటినీ, ఓడలన్నిటినీ యుద్ధంలో ఓడిపోయిన మన సైనికులు తిరిగొస్తారే, అందులోని ప్రతి నౌకని అక్కడికక్కడే దగ్ధం చెయ్యాలి.
మీరు ఇంకోసారి దండయాత్రకు సన్నాహాలు చేయండి. కానీ ఈసారి కృష్ణానది దాటి మన సైన్యం అవతలి ఒడ్డుకి చేరగానే ఆ నావలన్నిటినీ, తెప్పలన్నిటినీ, ఓడలన్నిటినీ యుద్ధంలో ఓడిపోయిన మన సైనికులు తిరిగొస్తారే, అందులోని ప్రతి నౌకని అక్కడికక్కడే దగ్ధం చెయ్యాలి. క్షమించాలి మహారాజా, కానీ మీరు సెలవిస్తున్నదేమిటి? అలా కనుక చేస్తే మన సైన్యం వద్ద ప్రాణాలతో తిరిగి వచ్చేందుకు ప్రత్యామ్నాయమే ఉండదు. ప్రత్యామ్నాయం ఇన్నాళ్ళు మీకు యుద్ధంలో ప్రతిసారి పరాజయం ఎదురు కావడానికి అదొక్కటే కారణం సేనాపతి గారు. ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి బలహీనమైపోతుంది. అందుకనే ప్రత్యామ్నాయాన్నే దగ్ధం చెయ్యాలి. అలా చేస్తే ప్రాణాలు కాపాడుకొని పారిపోయేందుకు మార్గమే ఉండదు. దండయాత్ర చేస్తే గెలవడానికే చెయ్యాలి, వెన్ను చూపించి రావడానికి కాదు. ఇప్పుడు చంపండి లేక చావండి, ఈ రెంటికి మించి మీ దగ్గర ఎటువంటి ప్రత్యామ్నాయం మిగిలుండదు. వెళ్ళండి, వెళ్ళి దండయాత్రకు ఏర్పాట్లు చేయండి. మా మాట నమ్మండి, మన సైన్యం తప్పకుండా ఈసారి గెలిచి తీరుతుంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! వేసుకోండి. అలాగే. అరే, పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది. జీవితంలో ఏం చేయాలో ఆలోచించారా? బాగా ఆలోచించుకున్నాను. వెంటనే విజయనగరానికి వెళ్ళాలి. వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల వారి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మన భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది. విజయనగరమా? మనల్ని అక్కడికి ఎవరు తీసుకెళ్తారు? అయ్యో, నువ్వు దాని గురించి ఆలోచించకు. మహాగురు తాతాచార్యులు వారు నాకు దారి చూపించారు. తాతాచార్యులా? మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి సత్యవాక్ పరిపాలకులైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై! జై! తాతాచార్యుల వారు, మీరు తెనాలి గ్రామానికి వెళ్ళారు కదా? అవునండి. మీరేదో గోష్ఠిలో పాల్గొనడానికి వెళ్ళారు కదూ? అవును. మరి మీకు గాయం ఎలా అయ్యింది ఆచార్య? లేదు లేదు మహారాజా, మీకు బాగా తెలుసు కదా మహారాజా, మేము మహేశ్వరుడి ధ్యానంలో ఉంటే అప్పుడింకా దేని మీద ధ్యాస ఉండదు మాకు. మొన్న అదే అయింది. మహేశ్వరుని జపిస్తూ అలా నడుస్తూ ఉన్నాం, గమనించనే లేదు. మా ముందు ఒక పెద్ద గొయ్యుందని ఢామ్మని గోతిలో పడిపోయాం. అలా పడిపోయామన్న మాటే కాని ఆ పరిస్థితిలో కూడా మహారాజా, అంత పెద్ద గోతిలో పడిపోయినా సరే మేము మహేశ్వరుడి జపాన్ని మాత్రం ఆపలేదు. ఆ జపం అలాగే కొనసాగుతూనే ఉంది. అద్భుతం, అత్యద్భుతం. విజయనగర సామ్రాజ్యం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీలాంటి శివభక్తుడు ఎంత వెతికినా దొరకడు. మీలాంటి ధర్మాధికారి గురించి విజయనగర ఆస్థానం... క్షమించాలి. మీలాంటి శివభక్తుడు, మీలాంటి ధర్మాధికారి ఈ ఆస్థానానికి శోభాయమానం. మీ స్థానం ఎవ్వరూ తీసుకోలేరు. తాతాచార్యుల వారు, ఆ గది పల్లకి సిద్ధమైంది. ఇదిగో చూడమని, నాకు కోపం తెప్పించుకో. ఈ పల్లకిలో నేనే కూర్చొని వెళ్ళాలి. లేదు, నేను వెళ్ళాలి. లేదు, నేనే వెళ్ళాలి. పల్లకి సిద్ధమైందా? సిద్ధంగా ఉందండి. దయచేయండి. ఎక్కడికి నాయనా? విజయనగరానికి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళాలట? నన్ను విజయనగరంలో చూసి మీ గురువు తాతాచార్యులు ఉబ్బి తబ్బిబవుతారు. ఏ, నీ పేరేమన్నా ధనమా? కాదే, మా గురువు గారు కేవలం ధనాన్ని చూసి అలా ఉబ్బి తప్పిపోతారు. చూడండి బాబు, నాకు విజయనగరానికి వెళ్ళాలని మోజేమీ లేదు. కానీ మీ గురువు గారు స్వయంగా నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు కాబట్టి నేను వెళ్దాం అనుకున్నాను అంతే. లేదంటే నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఏమంత అవసరం చెప్పండి. గురువు గారు ఆహ్వానించారా? ఎప్పుడు ఆహ్వానించారు? అప్పుడే మర్చిపోయావా? గుర్తు చేసుకో. ఎప్పుడు ఆహ్వానించారు? సవాలు విసురుతున్నాం మేము నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని. గుర్తొచ్చిందిగా. విజయనగరంలో ప్రవేశించి చూపించు. రా అక్కడికి. ఎవరన్నారలా? ఎలాంటి హారతి పడతానంటే నీ మునివనవలు కూడా. ఎవరన్నారలా? గురుగారే. కానీ అది బెదిరిస్తూ అన్నది కదా, అది ఆహ్వానం అని ఎలా అంటున్నావు? అదే కదా. అరే, మహాతాతాచార్యుల వారి మహావాక్కది. అడ్డమైన వాళ్ళందరికీ అలాంటి మాటలు అర్థం కావు. సర్లేండి,
నేను వారికి చెప్పేస్తానులే. గురుదేవా, నన్ను విజయనగరానికి తీసుకెళ్ళమని మీ శిష్యులు అడిగితే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు అని. వదిలేయండి. ఇప్పుడు మీరు వారి ఆదేశాలు పాటించలేదంటే వారు మహా చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆగ్రహం వచ్చి మీకు కొరడా దెబ్బలు వేయించి మృదువైన మీ ఇద్దరి చర్మాన్ని ఒలిచేస్తారు. లేకపోతే మరుగుతున్న నూనెలో మిమ్మల్ని వేసి వేడివేడి పకోడీలుగా వేయిస్తారు. ఇంకా మహా చేస్తే మీ శరీరాలను చిన్న అభిన్నం చేసి మిమ్మల్ని నగరం మధ్య బజార్లో నిలబెట్టి భిక్షం అడుక్కునేలా వదిలేయచ్చు. పల్లకి సిద్ధంగా ఉంది ప్రభు, ఆసీనులు కండి. అబ్బా వద్దండి, ఇప్పుడేం వెళ్తాం. ఇప్పుడు నాకు వెళ్ళాలనే లేదు. అయ్యయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు ప్రభు. బుద్ధిహీనుడు, మందమతి, మూర్ఖుడి మాటల్ని అలా పట్టించుకుంటేలా చెప్పండి. విచ్చేయండి, విచ్చేయండి, మేము మిమ్మల్ని విజయనగరానికి తీసుకెళ్తాం. కానీ మనం బయలుదేరే ముందు మీరు మరో పల్లకిని సిద్ధం చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? అదెందుకంటారు? మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ గజదంగని తప్పక పట్టుకుంటాం. ఇంకెప్పుడు పట్టుబడతాడు కొత్వాల్ గారు? ఎప్పుడు పట్టుబడతాడు? ఆ గజ దొంగ నగరంలోని ధనికులందరినీ దోచుకుంటాడే అప్పుడా, లేకపోతే ఎప్పుడు జనాలకి మన న్యాయ వ్యవస్థపై ప్రజలకి న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోయాక అప్పుడా? మహారాజా, నేను ఆపండి, ఆపండి కొత్వాల్ గారు, చెప్పింది చాలు. మేమింతకంటే ఓర్పు వహించలేం. మాకు ఆ గజ దొంగ కావాలి. మహారాజా, అలా కనుక జరగకపోతే మిమ్మల్ని మీ కోత్వాల్ పదవి నుంచి తొలగించవలసి ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క క్షణం. ధన్యవాదాలు. ఏమైంది ఆచార్య, మీకు ఎక్కిళ్ళు తగ్గట్లేదు? మేమనుకోవడం బహుశా మిమ్మల్ని ఎవరో తలుచుకుంటుంటారు. లేదు మహారాజా, దీనికి మరో అర్థం ఏదో ఉందనిపిస్తోంది. మరో అర్థమా? అవును మహారాజా, మాకెందుకు అనిపిస్తోంది ఏదో అనర్థం జరగబోతోందని. మేమేదో పెద్ద విపత్తులు పడబోతున్నామని. రామకృష్ణుల వారికి, రామకృష్ణుల వారికి. మాకేమనిపిస్తోందంటే ఏదో మమ్మల్ని కబళించడానికి దుష్టగ్రహమేదో బయలుదేరిందని. రామకృష్ణుల వారికి, రామకృష్ణుల వారికి, రామకృష్ణుల వారికి.